నమస్తే CH9 టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం. ఎమ్మెల్యే బోండా ఉమా. చంద్రబాబు శ్వేతపత్రాలు రాజకీయ జిమ్మిక్లే. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మహాకాళేశ్వర ఆలయంలో సినీ నిర్మాత నిహారిక ప్రత్యేక పూజలు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు వాస్తవాలని ప్రతిబింబించేవి కావని, ఆయన కేవలం రాజకీయ జిమ్మికులువేనని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అంటున్నారు. ఆయన మాటలకు చేతలకు ఎలాంటి సంబంధం ఉండదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోని శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా చంద్రబాబు హామీలు ఇస్తారని, కానీ ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. ప్రోగ్రెస్ కార్డ్ అనే కాన్సెప్ట్ తెచ్చిన చంద్రబాబు అది తనకు తానే ఇచ్చుకుంటున్నాడని, కానీ అది ఇవ్వాల్సింది ప్రజలని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే మీడియా కూడా అదే తరహాలో ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఫస్ట్ ఒక వైట్ పేపర్ అని రిలీజ్ చేస్తాడు. ఆ వైట్ పేపర్లో ఏం చెప్తాడు? అసలు ఏమీ లేదు, చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది, అసలు రాష్ట్రము బాగు చేయలేని పరిస్థితిలో ఉంది అన్నట్లు ఫస్ట్ చిత్రీకరిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత తన ద్వారా వెలుగు ఏ విధంగా వస్తుంది రాష్ట్రానికని చెబుతూ పోతాడు. ఆయన అదృష్టానికి ఏమో కానీ ఆయనకు సంబంధించిన మీడియా సంస్థలు ఉండేటివి లేనట్లు, లేని ఉన్నట్లు రాసి మెయిన్ పేజు హెడ్లైన్స్ చెబుతూ పోయి పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఒక ప్రయత్నం అన్నమాట. అంటే ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు పాతరాయి యుగంలో ఉన్నట్లు, పాతరాయి యుగంలో రాష్ట్రాలు ఉన్నట్లు, ఆ తర్వాత నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా క్వాంటమ్ యుగంలోకి రాష్ట్రం పోతున్నట్లు, పాతరాయి యుగం నుంచి క్వాంటమ్ యుగంలోకి తను తీసుకొని పోతున్నట్లు ఆయన చిత్రీకరణ ఉంటుంది. అట్లా ప్రతిసారి, అంటే ఆయన వచ్చిన ప్రతిసారి, ఎందుకంటే ఎన్నో పర్యాయాలు రావడం జరిగింది కదా, ప్రతిసారి ఒక కొత్త ఇది ఉంటుందన్నమాట, లాజిక్, ఒక వినూత్నమైనది. అంటే ఒకసారి ఏమంటారంటే తనే కంప్యూటర్ కనిపెట్టినట్లు, ఒకసారి ఏమో తనే సెల్ ఫోన్ కనిపెట్టినట్లు, ఒకసారేమో తనే హైదరాబాదు నిర్మించినట్లు, అసలు ఒకసారేమో తనే కోవిడ్కు మందు కనిపెట్టడానికి కూడా దాహోదపడినారని, ఇంకొకసారి పొరపాటున మిస్ అయిపోయి స్లిప్ అయిపోయి అసలు స్వాతంత్రం కోసం కూడా దాహోదపడిన పార్టీ అని అన్నాడు అన్నమాట మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో. స్వాతంత్రం కోసము తెలుగు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మెగా డిఎస్సీపై ఎమ్మెల్యే బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. సింగనగర్లో బోండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ డిఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు నిరుద్యోగ యువతను తప్పుతో పట్టిస్తున్నారని విమర్శించారు. డిఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించినా వైసీపీ నేతలు చర్చకు రావడం లేదన్నారు. డిఎస్సీ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్పష్టత ఇచ్చిందని తెలిపారు. బ్రిడ్జ్ కోర్సుపై కూడా వైసీపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్న వారిని రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెగా డిఎస్సీ నిర్వహించకుండా న్యాయపరమైన సమస్యలు సృష్టించారని బోండా ఉమా ఆరోపించారు. ప్రస్తుతం కూడా డిఎస్సీ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ యువతలో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నమస్కారం. రాష్ట్రంలో మెగా డిఎస్సి అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం రాష్ట్రంలో శృతిమించింది. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ మొదలుపెట్టింది. మెగా డిఎస్సి మీద చర్చకు సిద్ధం అని చెప్పి స్పష్టంగా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా దానికి ఛాలెంజ్ చేశాడు. ఏ చర్చకైనా సిద్ధం. మీరు స్పోర్ట్స్ కోటా మీద అంటారా, స్పోర్ట్స్ కోటా మీద, బ్రిడ్జ్ గేమ్లో బ్రిడ్జ్
ప్యాకాట్ ఆడే వాళ్ళకి డిఎస్సి రిజర్వేషన్ వచ్చారని అంటారా? దాని మీద కూడా చర్చ సిద్ధం. బ్రిడ్జ్ అనేది పెట్టింది నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాకు స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు అది. అంటే బ్రిడ్జ్ గేమ్ కి ప్యాకాటకి వివరణ తెలియనటువంటి సన్నాసులు దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 1కి 10 సార్లు చెప్పాం, అందుకని వాళ్ళు సన్నాసులు అన్నాం. బ్రిడ్జ్ గేమ్ అనేది వేరు, ప్యాకాట్ అనేది జోదం అనేది వేరు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. అయినా ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం కూడా బ్రిడ్జ్ గేమ్ లో నిష్ణాతులైన వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలా. అది కూడా స్పష్టం చేశాం. నిన్న దానికి సంబంధించిన 2 అధికారులు, ఎండి శాఫ్ అలాగే వాళ్ళు కూడా వివరణగా పూర్తిగా ఇచ్చారు. అంటే మేము ఏది మాట్లాడినా ఆన్ పేపర్ ఎవిడెన్స్, మేము సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు చెప్పిన ప్రతి దాన్ని కూడా మేము ఆన్ పేపర్ చూపిస్తా ఉన్నాం. మేమేమి ఏళ్లలాగా. విజయ డైరీ చైర్మన్ గా రైతుల మద్దతుతో చలసాని ఆంజనేయులు ఎన్నికయ్యారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. విజయ డైరీకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రైతులు ఎన్నుకున్న చైర్మన్ విషయంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలని నిలదీశారు. 2 మంత్రులు డైరీకి వెళ్లి చైర్మన్ పై ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఒత్తిళ్ల కారణంగానే చలసాని ఆంజనేయులు తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చిందని వారు ఆరోపించారు. అనంతరం చలసాని ఆంజనేయులు చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. నారా లోకేష్ రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం టీడీపీకి చెందిన చలసాని ఆంజనేయులను బలి చేశారని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం, టీడీపీ నేతల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. మళ్ళీ 24లో చంద్రబాబు వచ్చాడు. లోకేష్ ధనదాహానికి అంతు లేకుండా ఆనకట్టలు తెగిపోయినాయి. గ్రహణం పడటమే కాదు, మామూలుగా కబళించేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అంటే అతను 24లో గెలిచేశాడు. మళ్ళీ వాళ్ళకి 26లో ఎన్నిక వస్తే నాకు అర్థం కాదు. చాలా మంది మంత్రులు టీడీపీ ఛానల్స్ మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి? ఆంధ్రజ్యోతి, ఈనాడులో పేపర్లో రాస్తాడు సిగ్గు లేకుండా. ఏమని రాస్తాడంటే, పార్టీ చలసాని మండవ జానకి రామయ్య గారికి గాని, చలసాని ఆంజనేయులకు గాని విజయ డైరీ అనేది తెలుగుదేశం పార్టీ నామినేట్ చేయాలి. అది నామినేటెడ్ సంస్థ కాదు. అది వీళ్ళు ఎన్నికయ్యారు, రైతుల్లోంచి ఎన్నికయ్యారు. ఎన్నికైతే ఇవాళ వాళ్ళు మాట్లాడతారు. ఈనాడులో రాస్తాడు ఏమని, పార్టీ ఇంకొకరిని వీడికి అవకాశం ఇచ్చింది, దీపం అంటే దిగట్లేదు, అందుకోసమని ఇంకోడిని పెట్టడం కోసం ఇతను ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాట్లాడారు సిగ్గు లేకుండా. పార్టీకి ఏం సంబంధం? అది కంపెనీ యాక్ట్, మ్యాక్స్ చట్టం కింద ఉన్నటువంటి విజయ డైరీ కంపెనీ యాక్ట్ లోకి మారిపోయింది. ప్రభుత్వం యొక్క అంటే దాని కంట్రోల్ గానీ, ప్రభుత్వం యొక్క మానిటరింగ్ గానీ దాంట్లో లేవు. అది కంపెనీ చట్టం కింద. హెరిటేజ్ ఎంత కంపెనీయో విజయ డైరీ కూడా అంతే కంపెనీ. సంఘం అదే కంపెనీ, విశాఖ అదే కంపెనీ. మ్యాక్స్ చట్టం కింద మారినాయి కదా. మరి కంపెనీ యాక్ట్ కింద మారినటువంటి ఒక సహకార వ్యవస్థలో ఉన్న ఒక కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది అది. మరి ఆ కంపెనీ, హెరిటేజ్ కంపెనీ మీద మీకేం, ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటది? అలాగే విజయ డైరీ మీద ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటది? మీకేం సంబంధం అంటున్నా? గెలిచిన గంటలో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరిగితే, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నిక జరిగితే, ఎన్నికైన గంటకి 2 మంత్రులు ఏమాత్రం సిగ్గుపడకుండా లోకేష్ ఆదేశాలతో ఆ విజయ డైరీలోకి వెళ్ళి చైర్మన్ మీద ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడికి తట్టుకొని బెదిరిస్తారు. నీ కూతురుని జైల్లో వేస్తాం, నీ కొడుకుని అమెరికా నుంచి తెప్పించి జైల్లో వేస్తాం. నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గురవయ్య ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై జరుగుతున్న రిలే దీక్షలకు వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నాడని, తప్పు చేసిన వారికి ఈ దీక్షలు కష్టంగా ఉన్నాయన్నారు. దీక్షలు మొదలైనప్పటి నుండి దాడులు జరుగుతున్నాయని, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిరుద్యోగులకు తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. యువతని ఎవరూ ఆపలేరని, ఈ ఆందోళనలు ఇక్కడితో ఆగవని స్పష్టం చేశారు. యువత చేసిన ఉద్యమాలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఆయన కన్నా లోకేష్ ఎక్కువ కాదని తెలిపారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు త్వరలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మా మహిళలందరి తరఫున పూర్తి మద్దతు గురవయ్య గారికి తెలపడానికి రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది.
మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు డిఎస్సికి సంబంధించి ఎప్పుడైతే ఉద్యమాలు జరగడం మొదలు పెట్టాయో, ఎప్పుడైతే జనాలు బయటికి వచ్చి అరే మాకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయాలు చెప్పడం మొదలు పెట్టారు, జగనన్న దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టారు, మాకు అన్యాయం జరిగిందన్న మాకు ఉద్యోగం రావాల్సింది ఆ ఉద్యోగం వేరే వాళ్ళకి వెళ్ళిందని చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు జగనన్న అరే యువత కళలు భవిష్యత్తు అనేటువంటిది వీళ్ళు కాల రాస్తున్నారు, మనం యువతకు అండగా నిలబడాలనేటువంటి ఏకైక ఆలోచనతో ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా జగనన్న యువత పక్షాన నిల్చొని జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే తప్పు చేసిన వాళ్ళకి ఈ కార్యక్రమం కొంచెం కష్టం కలిగింది, అంటే టీడీపీ నాయకులకి వాళ్ళకి. అందుకే మొదటి రోజు నుంచి దాడులు జరుగుతున్నాయి, నిరాహార దీక్ష మొదలైనప్పటి నుంచి దాడులు జరుగుతున్నాయి అనేది మనం ప్రతి ఒక్క టీవీ ఛానల్స్ లోను లేకపోతే పేపర్లో చూస్తున్నాం. పాపం గూడూరులో నిరాహార దీక్ష కూడా మొదలు పెట్టలేదండి, అసలు టౌన్ హాల్ దీనికి వెళ్లే దారిలోనే పోలీసులు అడ్డుకొని నానా రభసా చేశారని అంటే ఎంత భయపడిపోయి ఉన్నారో టీడీపీ నాయకుల మీద అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు మీరుండేటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు. డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏంటనేది స్పష్టంగా అందరికీ తెలిసిపోతుంది. ప్రజలు అనేటువంటి వ్యక్తి వాళ్ళు మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఈరోజు. అందుకే ఇంత భారీ స్థాయిలో ప్రతి దగ్గర క్షేత్ర స్థాయిలో ఇటువంటి నిరాహార దీక్షలు జరుగుతున్నాయనంటే వైఎస్ఆర్సీపీ అండలో ప్రతి యువత మీకు వ్యతిరేక. హైదరాబాద్ పాత బస్తీలోని మీరాలం మండి ప్రాంతంలో ఉన్న మహాకాళేశ్వర ఆలయాన్ని సినీ నిర్మాత నిహారిక దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న నిహారికకు ఆలయ నిర్వాహకులు భక్తులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్న నిహారిక ఆలయంలో కొంతసేపు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ సాంప్రదాయాలను పాటిస్తూ బోనం సమర్పించడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. నిహారిక ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. ముందే ఆ రోజు షూటింగ్ ఉండడం వల్ల ఈ రోజు కాలం మండి దగ్గర మహాకాళేశ్వర్ అమ్మవారి టెంపుల్ కి రావడం జరిగింది. అది నేను ఇందాక వీళ్ళతోనే చెప్తున్నాను దట్ ఇక్కడే హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను, కానీ ఎప్పుడూ నాకు చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఆడవాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని అందరూ మహాలక్ష్మి లాగా రెడీ అయ్యి వెళ్తుంటారు బోనాల టైంలో. నేను జస్ట్ 3-4 days బ్యాకే ఎవరితోనూ చెప్తున్నా, నేను ఇక్కడే కదా యూనో పుట్టి పెరిగాను, నన్ను కూడా ఎవరైనా చెప్పొచ్చు కదా, తీసుకెళ్లొచ్చు కదా అని. అలా అడిగానో లేదో ఇలాగ తీరిపోయింది నా కోరిక. సో అప్పుడే అదో నంబర్ చాలా స్ట్రాంగ్ అని ఇక్కడ చాలా చాలా సో చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి విగ్రహం అయితే అసలు చాలా చాలా రేడియంట్ గా ఉన్నారు. అందరికీ బోనాల శుభాకాంక్షలు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ రహదారి 216కు ఆనుకుని ఉన్న గొంతేరు డ్రైన్ ఇరిగేషన్ భూముల్లోని ఆక్రమణలను అధికారులు తొలగించే చర్యలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, ఫైర్ సిబ్బందితో పాటు సుమారు 500 మంది అధికారులు, సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. గొంతేరు డ్రైన్ పరిధిలో ఆక్రమణలు ఉన్నాయంటూ గ్రామానికి చెందిన 2 వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తున్న ఆక్రమణలను తొలగించడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందిని కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఆదేశాల అమలులో భాగంగా ఆక్రమణల తొలగింపు కొనసాగుతుండగా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
కృష్ణానదిలో భారీ వరద వస్తున్నా వారం రోజులుగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపులు ఆన్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో తాగునీరు, సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న మహబూబ్ నగర్ ప్రజలు. ఆగస్టు 11 లోపల పంపులు ఆన్ చేయకపోతే కేటీఆర్ నాయకత్వంలో నార్లాపూర్ పంప్ హౌస్ వద్దకు వస్తామని నిన్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితాయిందర్ రెడ్డి, ఇతర పాలమూరు రంగారెడ్డి జిల్లా నేతలు నిన్న అల్టిమేటం ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇచ్చిన గంటకే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని ఏల్లూరు, జోనల్ బోగుడ, గుడిపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేసిన ఇరిగేషన్ అధికారులు. ఇదే తోవలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంపులు కూడా ఆన్ చేయాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో సర్కారు నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ పార్టీనా అని ముక్కున వేలేసుకుంటున్నారు రైతులు. బీఆర్ఎస్ చెబితే కానీ కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయరా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం గర్భగుడి కూల్చివేత భావోద్వేగానికి గురైన అర్చకులు, స్థానికులు. భారీ యంత్రాల సాయంతో వారం వ్యవధిలో ఆలయాలు, రాజగోపురాలు, ప్రాకారాలు నేలమట్టం. తొలుత ఆలయ తొలగింపులను నైరుతి మూల నుంచి ప్రారంభించగా చిట్ట చివరికి గర్భగుడిని కదిలించడంతో భావోద్వేగానికి గురైన స్థానికులు మరియు అర్చకులు.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై బీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో శనివారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీఆర్ఎస్ అర్బన్ యూత్ ప్రధాన కార్యదర్శి మహేందర్ యాదవ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వర్షపు నీరు గుంతలో నిలిచి చెరువులను తలపిస్తున్నాయని వాహనదారులు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు మండిపడ్డారు. అధికారులు, పాలకుల అలసత్వానికి నిరసనగా రోడ్డుపై చేరి వర్షపు నీటి గుంతల్లో చేపల వలలు, గాలాలు వేసి చేపలు పడుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూత్ నాయకులు మాట్లాడుతూ సుభాష్ కాలనీ ప్రధాన రహదారి పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వర్షం పడితే చాలు రోడ్డంతా జలమయమై గుంతలు తేలి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, యూత్ ప్రతినిధులు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు. ఏదైతే భూపాలపల్లి అంబేద్కర్ కూడలి వద్ద నుండి మార్కెట్ గ్రౌండ్, సుభాష్ కాలనీ మీదుగా మిలీనియం కోర్సు వరకు వెళ్ళే రహదారి గతంలో మా నాయకుడు భూపాలపల్లి ప్రజల యొక్క అవసరాలను గమనించి ఆ రోడ్డు నిరంతరం ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో 10 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టడం జరిగింది. అయితే ఆ క్రమంలోనే స్థానిక మున్సిపల్ ఎలక్షన్ రావడం ద్వారా, స్థానిక శాసనసభ ఎలక్షన్ రావడం ద్వారా ఆ రోడ్డు పనులు అక్కడితో ఆపివేయడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 2018 ఎలక్షన్లో ఓడిపోవడం ద్వారా గండ్ర సత్తన్న గారు భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యారు. అయితే అప్పటి నుండి ఆయన ఎమ్మెల్యే అయ్యి 32 నెలల కాలం గడుస్తున్నా కూడా ఆ రోడ్డును ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో మున్సిపల్ ఎలక్షన్ వస్తుందన్న వెంటనే హూటాహుటిన ఆ రోడ్డును మరమ్మతులు ప్రారంభిస్తున్నామని చెప్పి ఆ కాలనీ ప్రజలను నమ్మించి రోడ్డు పనులు, విస్తరణ పనులు వేగవంతం చేస్తామని చెప్పి మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే దాటవేసే ముచ్చట్ల ద్వారా ఆయన పబ్బం గడపడం ఇది ఎంతవరకు సమంజసమని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు జయశంకర్ భూపాలపల్లి యువత ఆధ్వర్యంలో ఆ రోడ్డుపై నిలిచి ఉన్న నీళ్లలో మేము వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టి రోడ్డుపైనే చేపలు పట్టడం, ఆ గుంతల్లో ఉన్న నీళ్లలో చేపలు పట్టడం చేయడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఆ రోడ్డు పనులు పూర్తి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకొని రాకపోతే ఈ భూపాలపల్లి యువత ఆగ్రహానికి గురవక తప్పదు. కాలనీ వాసుల యొక్క ఇబ్బందులు త్వరితగతిన పూర్తి చేయాలని భూపాలపల్లి యువజన విభాగం తరపున కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో సుభాష్ కాలనీ దగ్గర రోడ్డు పైన నిలిచి ఉన్న నీళ్ళలో వినూత్నంగా చేపలు పట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందువలన అంటే గత మున్సిపల్ ఎన్నికల ముందు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆ యొక్క కాలనీకి వచ్చి ఈ యొక్క రోడ్డును మేము వెడల్పు చేస్తాం, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఉత్తర పలికి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచి ఇప్పటికీ 32 నెలలైనా కూడా ఆ యొక్క రోడ్డును పట్టించుకునే పాపన లేదు. ఎందుకంటే ఆ యొక్క రోడ్డు మీద మనకు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు, ఆ రోడ్డు మీద ఆ రోడ్డు కానుకొని బస్టాండు, బస్ డిపో, కూరగాయల మార్కెటు, దాదాపు ఒక 10 వార్డు ప్రజలు నిత్యం ఆ రోడ్డు మీద ప్రయాణించడం జరుగుతుంది. ఎందుకంటే సంత ఉండే ప్లేసు, ఆ ప్లేసులో రోడ్డు సింగిల్ రోడ్డు అవడం వల్ల నిత్యం ప్రమాదాలకు గురి కావడం కూడా జరుగుతుంది. ఆ ఒక రోడ్డు మున్సిపల్ ఎన్నికల ముందు ఒక సుభాష్ కాలనీ, రామ్నగర్ ముందు దాన్ని కొంచెం వెడల్పు చేసి దాని తర్వాత అస్తవ్యస్తంగా ఇచ్చిపెట్టడం జరిగింది. దానివల్ల కూడా నిత్యం ప్రమాదాలు, బైకులు, ఆటోలు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా భూపాలపల్లి ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే ఎమ్మటే
ఆ ఒక్క రోడ్డు పనులు స్టార్ట్ చేయవలసిందిగా విజ్ఞాపిస్తున్నాం. మీకు శిలాఫలకాల మీద ఉన్న ఆసక్తి భూపాలపల్లి పట్టణం మీద లేదని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రోడ్డు పనులు మొదలు పెట్టకుండా మాత్రం ప్రజల ఆగ్రహానికి గురి కావడం తప్పదు. ఆ రోడ్డు మీద రాస్తారోక చేపట్టి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తానని హెచ్చరిస్తున్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.